వచ్చాయి. అని త్వరగా చెప్పు, ఇల్లు మొత్తం నీళ్లతో నిండిపోయిందని. ఇల్లంతా నీటితో నిండిపోయింది. రండి రండి, ఈ మంచి మ్యాజిక్ ని చూడండి. వచ్చే విచిత్రమైన స్టంట్స్ చూడండి. రండి రండి, ఈ మ్యాజిక్ ని చూడండి. పిన్నలు, పెద్దలు, పిల్లలు అందరూ రండి. వచ్చి మీరందరూ తిలకించండి. అలా చూడు. అదండి, మనం కూడా వెళ్ళి చూద్దాం. ట్రింగ్ ట్రింగ్ పవర్ పవర్, ట్రింగ్ ట్రింగ్. చెప్పేదంతా పూర్తిగా వినండి. నేను ఈ మ్యాజిక్ తోటి ఏం కావాలన్నా చేసి పెడతాను. నిన్ను ఇప్పుడు మాయం చేస్తా, నిన్ను కూడా మాయం చేస్తా. తర్వాత నిన్ను గాలిలో ఎగిరేలా చేస్తాను. నన్ను చూసి నవ్వుతున్నారా? ఇప్పుడు చూడండి, గాలిలో ఎగురుతా. నా మ్యాజిక్ ఎలా ఉంది? అవును, నిజమే. ఒకసారి మెజిషియన్ ఏమన్నారంటే, నువ్వు కన్ను మూసుకో నేను అంతా చూపిస్తాను అన్నాడు. అతను నా చేయినెత్తుకు వెళ్ళిపోయాడు. ఎనీ డౌట్? సరే, మీలో ఎవరైనా ఈ స్టేజ్ మీదకి వస్తారా? రండి. ట్రింగ్ ట్రింగ్ మ్యాజిక్ చూడండి. ట్రింగ్ ట్రింగ్ ఇప్పుడు మాయమైపోతాడు. చూడండి నా మ్యాజిక్ ఎలా ఉంది. థ్యాంక్ యూ. మనిషిలాగే ఉండి ఉంటాను అనుకుంటున్నాను. ఎవరో మ్యాజిక్ చేసి నన్ను పుప్పట్టుగా మార్చేశారు. మళ్ళీ వీడిని మామూలు మనిషిని చేస్తాను. ట్రింగ్ ట్రింగ్ మ్యాజిక్ మ్యాజిక్. ట్రింగ్ ట్రింగ్ మనిషి అయిపోవు కాక. ఇప్పుడు మనిషిగా మారిపోయావు. ఎలా అనిపిస్తుంది నీకు? నన్ను సింహంగా మార్చి చూపించు, లేదంటే ఇలాంటి చిన్న గరడీలు నేను కూడా చేయగలను. చిన్న మ్యాజిక్? ఏం మ్యాజిక్? టీ పొడి, పాలు వేరువేరుగా ఉంటాయి కదా, నేను వాటి రెండింటినీ కలిపి టీ తయారు చేస్తాను. నీలా బుర్బుర్ అనుకుండానే. నోరు మూయ్. ఇంతకీ ఈ మూర్ఖుడు ఎవరు? నేను మూర్ఖుడి కాదు, గాడిదని. నీ గారడీలు నిజమైతే నన్ను సింహంలా మార్చి చూపించు. అరే, మారమంటే బుద్ధిమంతుడుగా మారరా యాదవా. సింహం ఎంత ప్రమాదకరమైందో నీకు తెలీదా? నా మ్యాజిక్ ని అనుమానిస్తున్నావా? ఇప్పుడు చూడు. ఎలా ఉంది? బాగుందా? నేను సింహంగా మారలేదు, నన్ను గాల్లో ఎగిరేలా చేశావు. ఆయన గాల్లో మాత్రమే విహరించేలా చేస్తున్నాడు, దానిని సింహంలా మార్చలేకపోతున్నాడు. పదండి వెళ్దాం. పదండి వెళ్దాం. ఇవన్నీ చెత్త గారడీలు. అరే ఆగండియా, ఎక్కడ పోతున్నారు? ఇంకా చాలా మ్యాజిక్ ఉంది. మూర్ఖుడా, నీ వల్ల నా మ్యాజిక్ అంతా నాశనం అయిపోయింది, తెలిసిందా? ట్రింగ్ ట్రింగ్ మ్యాజిక్ మ్యాజిక్. ట్రింగ్ ట్రింగ్ వాడు మాయమైపోగాక. ఈ రోజు నుంచి నువ్వు ఏ మాట చెప్పినా అది ఆపోజిట్ గానే జరుగుతుంది. ఒరే అన్నయ్య, నీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నాను చిన్నోడా. చాలు ఈ మ్యాజిక్ అంతా. పదండి ఇంటికి వెళదాం. అయినా మెజిషియన్ ఎందుకు నువ్వు ఛాలెంజ్ చేసావు చెప్పు? నేనెక్కడ ఛాలెంజ్ చేశాను చిన్నోడా? నేను సింహంగా మారాలనుకున్నాను. సింహంగా మారడం మంచి విషయమే కదా, లేదంటే జీవితాంతం ఇలాగే పిల్లిలా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయన చెప్పింది నిజమైతే అప్పుడు ఏం జరుగుతుంది? ఏమీ కాదు, నువ్వు అందరి దగ్గర తన్నులు తింటావు. ఏం నిజం కాదు, ఇలాంటి జాదుగాలని నా బుర్రతో హ్యాండిల్ చేసేవాణ్ణి. హలో పిల్లలు. అరే వావ్, మేడం బ్యూటీ పార్లర్ నుండి వచ్చారనుకుంటా. చాలా ఫ్రెష్ గా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ హనీ. ఇంతకు ముందు ఈవిడ బుద్ధి మాత్రమే మందగించింది, ఇప్పుడు ఒళ్ళంతా పాకింది. నేను మురికిగా అయిపోయాను, స్నానం చేసి వస్తాను. బాత్రూమ్ లో నీళ్లు రావడం లేదు. అరే ఏమైంది? ఇన్ని నీళ్ళు ఎక్కడి నుంచి
వచ్చాయి. అని త్వరగా చెప్పు, ఇల్లు మొత్తం నీళ్లతో నిండిపోయిందని. ఇల్లంతా నీటితో నిండిపోయింది. ఇక్కడ ఏదో ప్రమాదం ఉంది, రండి వెళ్ళిపోదాం. కానీ నువ్వు అసలు ఏమీ మాట్లాడద్దు హనీ. ఓ ఏంటిది? ఒక మెజిషియన్ హనీ మీద ఒక మంత్రం వేశాడు. హనీ ఏం చెప్పినా వ్యతిరేకంగా జరుగుతుంది. నాకిప్పుడు సీఎం ఫీలింగ్ కలుగుతోంది. చిన్నోడా చాక్లెట్ ఇవ్వు, లేదంటే నిన్ను ఇంటెలిజెంట్ అంటాను. హనీ నీకేమీ కాలేదు కదా? నేను బాగానే ఉన్నాను. నేను గాడిదనే. అరే ఏమిటి ఇలా చేసావు? నేను మూర్ఖుణ్ణి అని చెప్పు. బన్నీ, నువ్వు ఒక మూర్ఖుడివి. అసలు నాకు ఏమైందే? ఏమీ లేదు. నువ్వేమీ మాట్లాడొద్దు. ఈ సమస్య ముదరక ముందే మనం ఎవరైనా మంత్రగాడిని వెతుక్కోవాలి. రండి. ఇంతకీ ఆ మంత్రగాడి అడ్రస్ ఎక్కడ దొరుకుతుంది? తిరునాళ్ళకి వెళ్ళి ఎవరినైనా అడుగుదాం రండి. అయినా మనం ఎందుకు ఇంత స్లోగా నడుస్తున్నాం? ఇప్పుడు మనం చాలా వేగంగా వెళ్తున్నాం. నేనేమో అతని ఇంటి అడ్రస్ ని తీసుకున్నాను. మనం వెంటనే ఆ మంత్రగాడి ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. నేను హనీని ఇలా చూడలేకపోతున్నాను. ఇలా చూడు, నువ్వు అడిగావని ప్లాస్టర్ తీసాం. ఇక్కడి నుంచి నువ్వు ఏం చెప్పినా వ్యతిరేకంగా చెప్పాలి. అప్పుడే ఇక్కడ అన్ని విషయాలు సరిగ్గా జరుగుతాయి. అర్థమైందా? సన్నీ, మమ్మల్ని వెళ్ళనివ్వు. మేము త్వరగా వెళ్ళాలి. నేను వెళ్ళనివ్వకపోతే ఏ సన్నీ, మేము హ్యాండిల్ చేస్తున్నాగా. నువ్వు అసలే మాట్లాడొద్దు హనీ. ఎందుకు నువ్వు హనీ నోరు మూస్తున్నావు? ఏదైనా ఉంటే నాతో మాట్లాడతాడు కదా వాడు. ఏం చెప్పినా తలకిందులుగా చెప్పు. వీడికి ఇంత ధైర్యమా? నా గురించి తప్పుగా మాట్లాడతాడా? ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా విను సన్నీ. నీ బాడీ కంటే చండాలమైనది ఈ లోకంలో ఇంకేదీ లేదు. నువ్వు ఏ జిమ్కి వెళ్తున్నావో దయచేసి చెప్పకు. చెప్పావంటే ఆ జిమ్ని మూసేస్తారు. నన్ను హ్యాండ్సమ్ అని పిలవండి. అసలు చెప్పడం. వీడిని మాట్లాడనివ్వకండి. వీడు దేని గురించి అయితే మాట్లాడతాడో అదే నిజమవుతుంది. సరే చెప్తాను. ఈ లోకంలో నీకంటే అందమైన వాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వు పుట్టుకతోనే సిక్స్ ప్యాక్ తో పుట్టినట్టున్నావు. ఏంటి ఇప్పుడు సంతోషమేనా నీకు? అరే నాకేమైంది? అయ్యో నేనేంటి ఇలా అయిపోయాను? పరిపోతా. చిన్నోడా, నేరుగా చెప్పినా సమస్య వస్తుంది, ఉల్టాగా చెప్పినా గానీ సమస్య వస్తుంది. అందుకే నువ్వు మాట్లాడుకో. ఆ మంత్రగాడి ఇంటికి వస్తే చాలు, మా వెనకాతల నువ్వు బయలుదేరు. పొప్పాట్, నువ్వెంత మంచివాడివి. పైన వాడు నిన్ను సంతోషంగా చూడాలి. వావ్, అది నా సొంతం. ఏయ్! ఏయ్! అరే! ఏయ్! ఏయ్! తప్పించుకున్నావా? నిన్ను మాత్రం వదిలిపెట్టాం. సారీ. ఆ మంత్రగాడి ఇల్లు ఇదే అనుకుంటాను. ఎవరు మీరు? హలో సార్. మీరా? ప్లీజ్ 2 నిమిషాలు మేము చెప్పేది వినండి. ఈ బుద్ధి లేనోడు సారీ చెప్పడానికి వచ్చాడు. ఫైనల్ గా ఇప్పుడు అర్థమైందా? గాలిలో మాత్రం ఎగరగలను అనుకోకండి. ఇంకా చాలా చేస్తాను. రండి, లోపలికి రండి. మంత్రగాడి ఇల్లు ఎంత అందంగా ఉంది. ఆయన ఎక్కడ కష్టపడి సంపాదించి ఉంటాడు. ఇలా మంత్రాలు గింత్రాలు వేసే దీన్ని సంపాదించాడు. కానీ మంత్రం వల్ల ఏది జరగదు. నిజంగా చాలా అందంగా ఉంది. ఎంత
పని చేసావు. త్వరగా ఉల్టాగా చెప్పు. ఉల్టాగానా? ఏ గాడిదా, చండాలమైన ఇల్లు అని చెప్పు. చండాలమైన ఇల్లు. ఇదేనా సారీ చెప్పడం అంటే? నా ఇల్లు మొత్తం నాశనం చేసేసారు, అందుకే వచ్చారా? ప్లీజ్ ఈ ఒకసారి క్షమించండి. హనీ మీద మీరు మంత్రం వేసినప్పటి నుంచి తనే ఎంజాయ్ చేస్తున్నాడు, మనమే సఫర్ అవుతున్నాం. ఆ రకంగా ఎవరిని కూడా క్షమించడం కుదరదు. వాడు నన్ను ఆ రోజు దారుణంగా అవమానించాడు. క్షమించే వాళ్ళు దండించే వాళ్ళ కంటే గొప్ప వాళ్ళని నేను విన్నాను. సార్ ప్లీజ్ దయచేసి అతను క్షమించరా. ఇతను క్షమించడం లేదు, ఎందుకంటే ఇతని మనసు చాలా చిన్నది. లేదు లేదు, పెద్దది పెద్దది పెద్దది. సరే సరే, నాకు ప్రాబ్లం అర్థమైంది. నా మ్యాజిక్ తిరిగి తీసుకుంటాను, ఓకే? ట్రింగ్ ట్రింగ్ మ్యాజిక్ మ్యాజిక్ ట్రింగ్ ట్రింగ్ మాయమైపోగాక స్వాహా. ఇప్పుడు మ్యాజిక్ పూర్తయిందా? హనీ త్వరగా రా, బయటికి వెళ్ళి చెక్ చేసుకుందాం. త్వరగా అని ఇప్పుడే ట్రై చేద్దాం. బన్నీ నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీకు నేను మాత్రమే దొరికానా? నాకేమీ కాలేదు, మ్యాజిక్ పోయింది.